ఎర్రయ్యా తీసుకొని ఏడికి పైసే వస్తుడు ఎలా కొండలకి ఎప్పుడైతే ఏడవచ్చుండో రాక్షసు తినేసిన బొక్కలు ఎట్లున్నాయ్యా బొక్కలు పడి ఉన్నాయి చంద్రుడి గట్టునే చెల్లారి పడి ఉన్నాయి రాజు తమ్ముని ముఖం చూసిండు తమ్ముడా రాక్షసుడు తినేసిన బొక్కలు బోడగుట్టలు నీతి ఉన్నాయి బొక్కలు చూసి నీ మనసు తమ్ముడా ఏమన్నా భూములు చెందేవుడు తమ్ముడా బొక్కలు చూసి నీ మనసు భూములు చెందేవుడు అన్నాడు ఏం మనిషివే అట్లా అదృష్టం నెలకులవా బెరటోళ్ళు నెలకులవా బెరటోళ్ళు కాదు అదటోళ్ళు కాదు అన్నా రాక్షసుని వేసిన బొక్కలు శల్యాలు ఉన్నాయి చంద్రగిరి గట్టోలే శల్యాలు చూసిన మనిషి చెదిరిపోతుందా అన్నకు తమ్ముడి కన్నా అక్కడ ధైర్యం చేసుకున్నాడు అరవలే తమ్ముడా పక్కకుండం అన్నాడు రాక్షసు అంటే భూలోకంలో ఉన్నది బయటికి వెళ్ళాలి రాక్షసు కుండలకైతే వచ్చినాము మరి సల్లకొత్తముంత దాయనేల ముయనేలా సై కారి పోయిన రాయబారం ఊరుకుండని ఎలా సల్లాకొచ్చే ముంతెనక పెట్టుకుంటే సల్లెవరైనా పోతారా ఇద్దరు పోయి కత్తి దాచుకుంటే యుద్ధం అవుతారా మనం వచ్చిందే రణరంగ యుద్ధానికి నేటికి చేతి రాయి వేసి ఒక కాడప రాదు ఒక కళ్ళ మెరుపు భూమి చెక్కించాడు భూమి చెక్కించి దాన్ని ఎర్రమని వేసి దాన్ని ఎరుపుగా అలికించండు ఎరుపుగా అలికించడం ఊరుకున్నాడా ఊరుకుండలేదు ఈ గనుడు కాడవరాదు పంచాయతీలో ఒక పట్టు పోచుండు దాని మీద పట్టు పోచుడు ఊరుకున్నాడా ఊరికి లేదు కాడవరాదు ఇల్లెలు పోయిస్తారా కుట్టరా రాదు దొడ్డెలుపు కాడవరాదు కొల్ల గుట్టించారు 12 మంది పారా జట్టీలు ఏమి చేస్తారా ఈ 9 సన్నాసు బియ్యము నేటి ఒక అన్నముడి రత్తుపోయారు అన్నాడు రాజు తలుచుకుంటే దెబ్బలు కొదలవు దేవుడు తలుచుకుంటే నోట్ల మాట నోట్లు ఉండగానే 9 సన్నాసు బియ్యం నేటికి ఒక అన్నం చేసి ముంబై చేసి దాని మీద పెట్టిండ్రు
చెల్లి తరపు గొడ్డు మేకను కొట్టిండ్రు, ముంబై చేసి అన్నం దాని మీద పెట్టిండ్రు, బండి మూత బచ్చాలు వేసి ఆ తోట పెట్టిండ్రు, మందగంపడు కోడిగుడ్లు ఉడికబెట్టి పుచ్చలు తీసి ఆ చోట పెట్టిండ్రు, కుర్ర మూత కల్లుప కాడి చెవక ఆ చోట పెట్టిండు, పండని బరండి సారా ఆ చోట పెట్టిండ్రు. పెట్టిన వాళ్ళు పెట్టిండ్రు కానీ మీరు బయటికి రాకుండి మీరు 12 మంది మాడుకుంటున్నాం కొని దాగుని ఉండండి. తమ్ముడా ఓ ఎర్రే రాజా నీ పేరు చెప్తే రాక్షసుడు బయటికి వెళ్ళదంట. తమ్ముడా నీ గొడ్డలు ఉన్నాయి కదా ఉప్పు పోతే నీ గొడ్డలు మెప్పుగా నీ గొడ్డలు పదురుగా తెచ్చి తమ్ముడా తేనె బండ మీద నీ గొడ్డలు తేటగా దుర్తి సట్రాయి బండ మీద చక్కగా దూకోని నువ్వు వద్ద మనసాడు మధ్య మనసాడు ఉండరా తమ్ముడని తమ్మునికి ఒక ఆయుధం చెప్పి ఆతోడ ఉంచండు. మరి కాడపరాదు ఊకున్నాడా ఊరుకోలేదు. మరి ఈ పట్టు గవేషంగా ఉండవు దాని మీద యుద్ధం చేయడమే నా వద్దట. కాడపరాదు కూడా ఊకుండలేదు. కాడపరాదు ఒక వస్తువులు వేసుకున్నాడు. కాడపరాదు కాడవం పట్టణం 12 ముళ్ళదే చేతనుకుంటే కాడపరాదు. బయటికి వెళ్ళాలి ఏమి చూస్తారు నేటి ఒక ఎప్పుడు ఎగినాయో భూతల్లో పండుకున్న రాక్షసి చెవులో ధనిపడ్డది. అబ్బబ్బబ్బా ఎవర్రా నరుడు చూడ నరుడు పుట్టిండు, దేవుని చూడదు దేవుడు పుట్టిండు. నా కొండలకు రావాలంటే ఎవరు రాడే, ఈ కొండలకు రావాలంటే ఎవరు రాడే అనుకున్నది పెనుగొండ రాక్షసి. పెనుగొండ రాక్షసి భూలోకంలో పండుకున్న రాక్షసి. కుడి పక్క నుంచి రాక్షసి ఎడమ పక్క ఎప్పుడు వెంటో పడబడ పడబడ భూములు పక్క వలిగినాయి. పెనుగొండ రాక్షసి జబ్బల కాడికి సిరవెల్ల పెట్టింది. పట్టికెళ్ళు చూసింది. పట్టికెళ్ళు చూసి నేర్చి ఒక పల్లెత్తి రాక్షసి కెళ్ళు నవ్వింది. కాని బిడ్డాని ఏ రాజ్యం ఏ భూము ఏ దేశమో నాకు తెలియదు. నాకు తగ్గ మునగాకు ఏమంటే నాకు తగ్గ ఆగారం తెచ్చినవని అన్ను పశువు రాక్షసి ఒక్కదమ్మని పడకు పెట్టింది. ఏదో మశాత్రి చిన్న వెచ్చపోగా ఆవరం పోకుండా వాచార పుచ్చుకున్నది. పుచ్చుకున్న రాక్షసి ఊరుకున్నదా ఊరుకోలేదు. అయ్యా నేటికి ఒక తూమెడు సన్నది ఏమో చెల్లి తరపు గొడ్డు మేక ఉన్నది కదా, అటువంటి ఒక రాక్షసి సమాగ్రి. మరి నేటికి ఒక ఎడమ చేత మలిసింది రాక్షసి. ఎడమ చేత మలిసి కుడి చేత రాక్షసి ఆవిట్లా వేసి అంగిట్లో వేసి ఆవిడ్చి రాక్షసు
రాష్ట్రాలు కల వచ్చి నవ్వులు మింగింది మందా గంపడు కోడిగుడ్డు ఒక్కటే బుక్క పెట్టింది గుర్రం మూత కళ్ళు పక్కాడి చెండు ఈ నోట బట్టి చిట్టి ఆ చోట విసిరి కొట్టింది 12 సీతల బరలి తరం ఒక్కటే గుర్తికేసింది పేరు రాక్షసు వేసి మీరు రాక్షసు వేగొట్టింది నువ్వు నాకు దక్కమని చెప్పి నాకు దక్క ఆగారం తెచ్చినావు కానీ బిడ్డ నా కుడిడొక్క ఎడబడొక్క ఏకం నిండింది కానీ ఎడబడొక్కలా ఎలుక ఎంత మీద కమ్మున్నది కానీ నువ్వు ఎవడవో కానీ నిన్ను మింగితే నాకు నిండా సరిపోతావు నిన్నాడు పోలిస్తారా అన్నది అంతేనా రాక్షసి నన్ను తెలియాల బుద్ధి ఉన్నదా నన్ను మిగతావానే బయటికి వెళ్ళు రావే రాక్షసి అన్నాడు భూములు ఉన్న రాక్షసి అమాంతం లేచింది అమాంతం లేచి కాడవరాజు మీద పడ్డది రాక్షసి
రాక్షసి శిరమ దేహంగా 7 జాలల భూమి ప్రాతాలోకం అగ్గిగా పడిపోయింది గొడ్డలి. నీ తోడ తమ్ముడు అన్నో ఎవడో బాంధవుడు అంటే ఇంతసేపు ఇంతమంది చెయ్యకపోతు వారి అటు ఇటు చూసి ఎర్రనమ్మక చూసింది. ఒరే రాజా రే రాజా నువ్వు వచ్చే గొడ్డలు తగింది నీకు తగింది వారి ఊరి కమ్మరి వాడు అయ్యా చేసిన గొడ్డలి ఎవరు ఒడ్లవాడు చెక్కినాకామో గొడ్డలకు తగిలింది నీకు తగింది ఆమె గిన్నంత అంటూ నా సిరిక్స్ కి నా మొండానికి అంటుంటే ఇద్దరు తమ్ములనంగా ఆవటిచ్చి మింగుతూ సిరిక్స్ మొండానికి అంటు లేకుండా తెగి నా శ్రమ తెగి 7 జాల భూమి చించకపోయి గొడ్డల భూతలకి దిగబడ్డది. వారి అనుకుని రాక్షసి పరపర పళ్ళు వరకు ఆ రాక్షసి కాలతోడి తన్నింది. కాలతో తన్నిన మట్టి రాక్షసి కుండల ఇప్పటికైనా చిన్నపాడుకుంటే నిలిచింది. ఒక కాలదమ్ములను కుంట కట్టయి నిలిచింది. ఎరే రాదు తమ్ముడు అన్నా కాలరాదు తమ్ముడు ఎవరయ్యా ఇద్దరు అలా బాలే తీసుకున్నారు. తమ్ముడా నువ్వు లేకుంటే నా ప్రాణం పోతుండేరా అన్నా నువ్వు లేకుంటే ఇప్పుడు నా ప్రాణం పోతుండే అలా బాలే తీసుకున్నారు. పర్వాలేదు మరి దీన్ని ఏం చేయాలనుకున్నాడు. ఎరే రాదు కొట్టేస్తారు పక్కన దాన్ని బలగా చేయండి దాని బండెడు పేర్లు తీసి అవతల బారిదేయండి. దాన్ని ఏం చేయాలనుకున్నాడు. ఎర్రయ్య రాజు గొంగట్లో పెట్టిండు. ఆ ఎర్రయ్య పట్టుదల తక్కువదా 7 పుట్ల గొంగట్లో పెట్టిండు. దాని గొంగడి ముఠ గోలు ముఠ బిర్ర బిగించి కట్టిండు. అనా దీన్ని ఏం చేస్తామంటావా కబడా ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకోపోదా నువ్వు అంటావు. దీన్ని నువ్వు ఏమంటావు తమ్ముడు వేరే ఏమంటాడు. నువ్వో పక్క పట్టు నేనో పక్క పడతా గొడ్డలు తలిగించుకున్నావు ఇద్దరు గోం మోసుకపోదాం. అవును తమ్ముడు మన బావ పలగాకి ఏమంటారా ఏమున్నది నువ్వు అటు నేను పడతా మధ్య మూటు ఉంటది తమ్ముడు మన బావ పలగాకి ఏమంటాడు. మన బావ పలగాకి ఎక్కడి నుంచో వెనకడ సాగరోళ్ళు పాత పల్లాకి మోసి ఆ చెర్ల బారి తెంగితే మా మధ్యలోకి ఎక్కడ పని లేక పల్లాకి మోసుకొస్తున్నాడు మన చేతిలో పెడతారా. మన బావ అట్లా అంటాడా. అవును నేను కుట్టాలే ఎట్లా కావాలి గొడవలు ఉంది కదా దీన్ని తగ్గించుకుంటా గుంజుకొస్తా మన బావ పలగాకి ఏమంటాడు. ఎండాకాలం ఎప్పుడు యాదవులు తుమ్మలు కొట్టి అంతా వాళ్ళు కంపెట్టాలు వేస్తే నా మర్దలకు ఎక్కడ పని లేక గొడ్డలకి వేసుకొని కంపెట్టాలు గుంజుకొస్తున్నాడు మన బావ. అన్నా దీన్ని బండి మీద వేసుకొని పోదాం. ఇక బండి మీద తీసుకొని పోదామంటారు. సల్లవారు కూడా బర్ర మంచి తెచ్చు 2 కోయిలు ఆగుంటే అట్లా కూడా మన బావ పలగాకి ఈతలు పెడతాడు. నా మర్దలకి ఎక్కడ పని లేక గట్టు పోయి కట్టెలు కొట్టుకొని బండ మీద పెట్టుకొని తీసుకొస్తున్నాడు. అరే రామా ఇక నెత్తిని ఎత్తుకొస్తానే ఇక బలవంతుని కదా ఎత్తుకొస్తా నెత్తిని ఎత్తుకొస్తే మన బావ ఏమంటారా. మరి ఎక్కడి నుంచో యాదవరం ఒక ఆవిడ ఏకంగా
మరి యాదవుడు ఒక గుల్ల బిడ్డలు మందకాడికి దూపు కబుట్లు ఎత్తుకరాంగా యాదవుడు దూపు కబులు దాగి దూపుకోలు దాగి ఆ దూపు కబుట్లు అక్కడ వారేస్తే నా మరుదులు ఎదుర్కొని మందగంపలు పెట్టుకొని ఎత్తకొస్తున్నాను అట్లా కూడా ఏం చేస్తారా అట్టసు ఏలేం చేస్తారా బావ మళ్ళా మన బావ తక్కువడు కాదే మన బావ ఎంత మంది చూడాలి కులా మన బావ ఎరుకుతులోడే మంచి తెలుగు తెలుగులోడా మరి ఎట్లయ్యా నీ యొక్క చూపు నాందునుంటే నువ్వు చూపం అంటే చూపులేరా బాలవు ఇంకా అడ్డం ఏంటమ్మి అంటే అడ్డం చూపబట్టు కానీరా ఇప్పుడు వేరే రాదు రాక్షాసి మూట ఎడమ చేత లేబట్టాడు పైకి లేబట్టాడు తిప్పే ఆకాశం ఒక్క ఎగిరేసిండు అయ్యవా ఎప్పుడే పుట్టారో ఆకాశం తమ్ముడు ఈ టక్కరాలు వాళ్ళు ఐక్యరేసారు ఉడకట్టలు ఊడింపు పోతున్నాము రాక్షాసి ఒదిగి వాయరని అటు చర్చలో చూసుకుంటే మరదల ఈ కిస్మాత ఏ చేయాలన్నాడు బుక్కల పని అయితే నూట గడిచిన తుప్ప పొచ్చుకున్నాడు మళ్ళీ ఆ కుర్చీ మంచి చేసుకున్నాడు ఆ కుర్చీ మీద ఊక్కున్నాడు రాదు మూట కంటే కొందరు విరిచి వచ్చుకొస్తాండి
బావ ముఖం అంతా మారింది ఎందుకో ఏమో బావ ముఖం అంతా మారింది, ఏమో తుప్ప ఉంచుకుంటాడు. బావా ఆ, వస్తున్నావు ఎందుకు బావా అంతా అది కూడా చెప్పాలి నాన్న. బావ కాకరే ఏమన్నా అయిందని. ఇంటికాంచెలు వస్తాంటే వాళ్ళ అమ్మాయితో నువ్వు నూకలు పెట్టింది. నూకలు వాళ్ళ అమ్మ నూకలు పెడితే నూకలు పెడితే నవ్వులుకుంటూ వస్తాడు. మావ ఇప్పుడు ఈ ఒడ్లు వచ్చినాయి, కొత్త ఒడ్లు వచ్చినాయి, మా ఒడ్లు వచ్చి నూకలు పెట్టాడు. మావ చేత కాకనే ఇంట్లో కూర్చుని అని పండుకొని ఇప్పుడు నూకలు పెట్టింది ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? అరే ఇక మనకు బత్తి ఇప్పలే అని 25 కిలోల బత్తి ఇప్పలే ఇప్పలేదా? అల్ల ఏమన్నా బియ్యం ఏమన్నా శరీరంగా ఇన్ని రాలేదా నూకలు? మంచి బియ్యం అయింది అలా కింద రాంగ మేమనికి పెట్టింది కావచ్చు, కావచ్చు అంటాను. గల్లు ఏం లేదు మర్దులారా, గల్లు ఏం లేదు, ఏం బాధ లేదు. చింతల సోమనాల బాయి అక్కడ బుక్క బాయి కాడ ఆ మూట పడ్డది. బావా చూసావా? మీరు చంపినా రాక్షసుని? చంపలేదా? రాక్షసుని చంపాలంటే రామరా బ్రహ్మ తరమ కాలేదు. మీరు చంపిన నాకు ఎట్ల నమ్మకం రాక్షసుని చంపిరంటే? బావా నా గడ్డ నా ఒక ఏది గొడవలు ఉన్నది, ఆ గొడవలకి ఒక్క రక్తం చూడు. రక్తం అంటవా? ఇగో సుమా, మీరు బండ్లు కట్టుకుని పోంగా ఏ పొదలకెళ్ళో బుర్రకుందే లేచింది. ఇగో మీ తమ్ముడు గారన్నా సూటికి అల్లోడు బండ్లకి ఎదురుగా రాగా గొడ్డలతో దానికి చేసిండు. గుడ్డలు తలిగింది, అది చచ్చిపోయింది. దాని రక్తం అంతా గొడ్డలు పూసుకొని బావో మేము చంపినామంటే నీ ఎట్లా నమ్ముతున్నాయా? బావా గొడ్డలకి రక్తం చూడమంటే మాట కాదంటున్నావు, రాక్షసి చంపినామంటే అబద్ధం అంటున్నావు. రాక్షసి మూట కాడికి తీసుకుపోతావు. బావా నువ్వు ఎన్నన్నా గొప్పవానివే, నీవు ఎన్నన్నా నేను తక్కువ వాళ్ళవే. నువ్వు రాక్షసి మూట కాడి తీసుకుపోతావా? అయ్యా తన బావ పల్లికొండని సిద్ధల కాడికే బావని ఎలా తీసుకుపోతాను?